నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. హైజాక్ అని మా మనసుల్ని హైజాక్ చేసేసారు. రోజుకో స్పెషల్ అంటే ట్రై చేయాలి. ఈరోజు నేను అంటే ఇక్కడ చూస్తే నాకు ఆకలి అయితే అంది. ఫస్ట్ జర మాట్లాడుకున్న తర్వాత తిందామన్న ప్లానింగ్లో ఉన్నది. డ్రైవింగ్ దగ్గరకు వచ్చేసి బిందాస్ ఈ రేటాలు తినడం అంటే మాత్రం మాకు స్టార్ డిష్ ఏంటి అని అడిగే వరకల్లా నాకు చెప్పిండు ఒక పిజ్జా మేము కట్టెల మీద కాలుస్తామని చెప్పిండు. వావ్, కాఫీ రిచువల్స్ ట్రై చేయాలి. ఏం మాట్లాడతాం చీజ్ చూసిరా, కోల్డ్ బ్రూ ఓన్లీ అవైలబుల్ ఎట్ హైజాక్ డ్రైవింగ్. కింద పాపం 2 కోళ్ళు ఉండే, ఇగో కోడి నా ప్లేట్లు ఉన్నది. పాత సినిమాల్లో చూపిస్తారు చూడు, అట్లా ఒకరికి డిష్ వస్తూనే ఉన్నది. హైజాక్ డ్రైవింగ్లకి ఖాళీ ఒక 500 రూపాయలు నోట్ పెట్టుకొని వచ్చేసినాం అనుకోండి, హ్యాపీగా తినిపోవచ్చు, పైసలు కూడా మిగులుతాయి. చికెన్ షవర్మాతో వేఫల్ టేస్ట్ చేయబోతున్నా, చూద్దాం. సైనిక్ పూరి ఫుడ్ క్యాపిటల్ అంటారంట ఈ ప్లేస్, హైజాక్ డ్రైవింగ్. హాయ్ గాయ్స్, నేను మీ విజే రాకీ వచ్చేసాను మీ ముందరికి సరికొత్త ఫుడ్ రివ్యూ అండ్ సరికొత్త ప్లేస్ రివ్యూ తీసుకొని. మీకు విషయం తెలుసా అండి, సైనిక్ పూరిలో ఒక అమేజింగ్ డ్రైవింగ్ ఉందండి. ఆ డ్రైవింగ్ ఏంటో కాదు, హైజాక్ డ్రైవింగ్. సూపర్ ప్లేస్ అండి. ఇక్కడ ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూసేద్దాం. మళ్ళీ లేట్ ఎందుకు, పదండి. హాయ్, సో హీఈస్ మేనేజర్ ఫర్ హైజాక్. ఇక్కడ ప్లేస్లో చాలా విన్నాను ఈ ప్లేస్ గురించి, మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది, సూపర్ డిషెస్ దొరుకుతాయని. మళ్ళీ మాకు ఒకసారి మీ డ్రైవింగ్ ప్లేస్ని ఒకసారి మాకు తీసుకెళ్తారు? Best, you will get the best place where you can stop and have anything, coffees or snacks, anything. Like you can even have your dinner. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ అంటే స్టార్టర్స్ నుంచి డిజర్ట్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అంటున్నారు. మళ్ళీ చూద్దాం వాళ్ళ స్పెషాలిటీస్ ఏందో. ఫాలో మీ. This is downtown Jaika. డౌన్ టౌన్ జైకా. ఓకే, అంటే మీరు ఎవ్రీడే ఇక్కడ వెరైటీస్ మారుతూ ఉంటాయి. సో వ్యూవర్స్, ఎవ్రీడే ఇక్కడ వెరైటీస్ మారుతాయి. ఈరోజు మెన్యూ మళ్ళీ చూస్తే ఫిష్ ఫ్రై, ఫిష్ పకోడా, చికెన్ పకోడా, ఎగ్ బుజ్జి, ఎగ్ ఆమ్లెట్, లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఒక చెప్తారు, వీ కెన్ అష్యూర్ యూ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ విత్ అవర్ ఫుడ్ క్వాలిటీ అంట. అంటే యు ఆర్ సో కాన్ఫిడెంట్. Yeah, we are sure for that. ఏదన్నా సరే అండి, ఫుడ్ బాగుంటే ఇంకంతే. అంటే వీళ్ళ దగ్గర ఉన్న షెఫ్స్ కానీ వీళ్ళ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ కానీ చాలా హై ఉన్నాయి, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఒకసారి చూద్దాం వీళ్ళ కిచెన్ కూడా. వీళ్ళ కిచెన్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకి కిచెన్ కూడా చూడండి, చాలా హైజీనిక్గా, చాలా క్లీన్గా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్లీ మేడ్ అండి. అంటే ఆర్డర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే అయిపోతుంది. అంటే మేము ఆర్డర్ ఇస్తే అప్పుడు రెడీ, అప్పుడే రెడీ. మీకు టైం పట్టు 15 minutes పడుతుంది, కానీ అప్పటికప్పుడే అన్ని రోటీస్ ఏదైనా అప్పటికప్పుడే ఫ్రెష్ ఉంటుంది. వావ్, దట్స్ గ్రేట్ అండి. అంటే మేము ఇంట్లో మనం ఇంట్లో ఎట్లా తినే ముందు ఇదేమంటారు, మనం ఫ్రెష్గా కుక్ చేసి తింటాం కదా, అట్లా. సో వ్యూవర్స్, ఇంట్లో మనకు ఆకలి అయ్యంగానే మమ్మీ నాకు కావాలి ఫుడ్ ఏమైనా ఉందా అంటాం చూడు, అట్లా ఇక్కడికి వచ్చేసినాం అనుకో, అప్పుడు నాకు ఆకలి అవుతుంది ఏమున్నాయి మెనూ అని చెప్పి డిసైడ్ చేసేసి ఆ మెనూ చెప్తే వీళ్ళు మన ముందరనే అప్పటికప్పుడు తయారు చేసి పెడతారు. సూపర్ అండి. ఇంకో స్టోర్కి వెళ్దాం రండి. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఎవ్రీడే మెనూ చేంజ్ అవుతుంది. మీరు ఈ స్పెషాలిటీ ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజ్ 2 దొరుకుతుంటాయి. నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. ఓ, దట్స్ గ్రేట్. మంది, అరేబియన్ మంది. ఇప్పుడు చాలా చోట్ల మందీస్ ఉంటాయి కదా, ఇక్కడ మంది స్పెషాలిటీ ఏంటి? ఈ మందీస్లో లైక్ నార్మల్ మనకి రోల్స్ కూడా దొరుకుతాయి. మనకి చికెన్ వేపర్ రోల్స్. వావ్. నార్మల్ మందీస్లో మనకి ఓన్లీ మందీస్ దొరుకుతాయి. ఇక్కడ వేరే వేరే రోల్స్ దొరుకుతాయి. మనకి చికెన్ మంది, ఫిష్ మంది, పామ్ మంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంది దొరుకుతాయి. వావ్, దట్స్ గ్రేట్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మీకు రోల్స్ కూడా దొరుకుతాయంట. ఇంకొకటి, ఓకే, మీ దగ్గర ఇదంతా నాన్ వెజ్నా? అన్ని నాన్ వెజ్ మందీస్. సో వెజ్ లవర్స్ స్పెషల్ ఐటమ్స్, ఓన్లీ నాన్ వెజ్. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ మందీస్, ద రెగ్యులర్ మందీస్, బట్ రోల్స్ కూడా దొరుకుతాయంట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్లీ మేడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్లీ మేడ్. ఇంకేం కావాలి? ఫ్రెష్ ఫుడ్ అండ్ రేట్స్ కూడా వెరీ జెన్యూన్ అండి. బాగుంది, చాలా రీజనబుల్.
ఒకటండి ఇప్పుడు సైనిక్పూరి ఏరియా కదా, ఈ ఏరియాలో మీరు ఈ ప్లేస్ పెట్టారు కదా, ఇక్కడ మీకు మందీస్ ఎలా సేల్ అవుతాయి? అంటే ఇప్పుడు టేక్ అవేస్ ఎక్కువనా లేకుంటే ఇక్కడ వచ్చి తింటుంటారు? ఇక్కడ వచ్చి తింటారు. లైక్ నార్మల్లీ మన మందీస్లో ఎట్లా లైక్ నార్మల్ ఆడైతే కూర్చొని తింటారు, ఇక్కడ అంటే మనం ప్లేస్లో సేమ్ ప్లేస్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కానీ డ్రైవింగ్లో ఎట్లా అంటే పైన స్టాల్స్ పైన కూర్చొని పైన ప్లేస్ ఉంటుంది, ఆడ కూర్చొని తింటారు. అంటే ఇక్కడ జాగా కూడా మస్తున్నది, కార్ దగ్గర తినొచ్చు, పైన కూర్చొని తినొచ్చు. చూద్దాం పదండి, చాలా ఉన్నాయి ఇంకా ప్లేస్ చూడొచ్చు. ఓ బిర్యానీ అగైన్, అచ్చా ద బిర్యానీ పలావ్, ఫీల్ ద ఫ్లేవర్స్ అంట. టుడే స్పెషల్ మటన్ హలీం, అంటే ఎవ్రీ త్రూఅవుట్ ఇయర్ వీకెండ్స్లో పక్కా. ఇంకేం కావాలి చెప్పండి. సో ఇక్కడ కూడా మనకి చూసుకుంటే వ్యూస్, ఓ ఇక్కడ వెజ్ ఉంది. ఓకే, సో తినాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ లవర్స్ మండి పోవచ్చు, వెజ్ లవర్స్ బిర్యానీ కూడా తినొచ్చు. నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి. ఓకే, షాహీ సబ్జీ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఓ ఎక్స్ట్రా బిర్యానీ రైస్. రేట్లు చాలా బాగున్నాయి అమ్మా, ఇట్స్ రీజనబుల్ రేట్, వెరీ నైస్ రేట్స్. సో వ్యూయర్స్, రేట్లు కూడా వెరీ రీజనబుల్. డెఫినెట్లీ ఇంత మంచి ప్లేస్లో, అది ఇంత మంచి హోమ్లీ ఏరియాలో ఒక డ్రైవింగ్, ఆ డ్రైవింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రైవింగ్. చూద్దాం మళ్ళీ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. లాస్ట్కి చెప్తాను నేను అప్పుడు ఎట్లుంది. ఇది స్నీక్ చైనీస్ అండి, సైకిల్ చూసేది కదా, చైనీస్ అంట, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఆల్ చైనీస్ ఐటమ్స్. సో స్నీక్ అని చైనీస్ ఐటమ్స్ అన్నీ కవర్ చేస్తారంట. అంటే మనం దావత్ పోతాం కదా, అప్పుడు ఎట్లయితే అన్నీ టేస్ట్ చేస్తామో అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ టేస్ట్ చేయొచ్చు ఒకసారి. సో చైనీస్ అండ్ లండన్ వాఫిల్స్. ఓకే, సో మనం ఇప్పుడు డిజర్ట్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ ఈరోజు స్పెషల్ అంట కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్, కస్టర్డ్ యాపిల్ థిక్ షేక్. రేట్లు కూడా సస్తా ఉన్నాయి అబ్బా, 200-250 రూపీస్ అంట. టుడే స్పెషల్ అంటే ఎవ్రీడే మారుతూ ఉంటుందా? స్పెషల్ మారుతూ ఉంటాయి, రోజుకో స్పెషల్ అంట, ట్రై చేయాలి. ఈరోజు నేను కస్టర్డ్ యాపిల్ థిక్ షేక్ తాగి చూస్తాం ఎట్లుంటుందో చూద్దాం. యా, షవర్మా లజీజ్, షవర్మా అండ్ గ్రిల్ పేరు కూడా చూసిగా లజీజ్. వావ్, షవర్మా అండ్ గ్రిల్గా చూస్తారు కదా, ఫ్రెష్గా గ్రిల్ చికెన్. నాకైతే గ్రిల్ చికెన్ చాలా ఇష్టం అండి, ఐ లవ్ గ్రిల్ చికెన్స్. అబ్సల్యూట్లీ. అంటే ఇలా చూస్తే నాకు ఆకలి అయితే అంది, ఫస్ట్ జర మాట్లాడుకున్న తర్వాత తిందామన్న ప్లానింగ్లో ఉన్నది. అండ్ షవర్మా యమ్మీయర్. సో ఎవ్రీడే, నాట్ ఎవ్రీడే, ఆఫ్టర్ దిస్ వన్స్ డన్ విల్ చేంజ్ ఇట్ అగైన్. బ్యాచ్ టు బ్యాచ్ అంట. నాకు తెలిసి సగం అయిపోయింది ఆల్రెడీ. అయిపోతుంది ఇప్పుడు, అయిపోగానే మళ్ళీ ఇంకో బ్యాచ్, ఇంకో సెట్ వచ్చేస్తుంది. ఓహో, అంటే చేస్తాం ఒక పీరియడ్ అయిపోయినాక ఇంకొక పీరియడ్ లాగా అన్నట్టు. ఈ పీరియడ్ అయిపోతుందని వాళ్ళకి అర్థమైపోతుంది. అది అయిపోగానే నెక్స్ట్ దాంట్లో ఇదేమంటారు స్టార్ట్ చేస్తాం. అంటే టైం టేబుల్ పెట్టుకోరు అన్నట్టు. ఓకే, అంటే క్లాస్లో పీరియడ్స్ ఉంటాయి కదా అట్లా. సో ఈ బ్యాచ్ కాగానే మళ్ళీ ఇంకొక బ్యాచ్. వాళ్ళు ఇక్కడ షవర్మా కూడా రెడీ చేస్తున్నారు, తిందాం మనం కొంచెం వెనక. చాలా బాగుందండి, లజీజ్ షవర్మా అండ్ గ్రిల్. అండ్ మనము చూస్తే కనుక గ్రిల్ చికెన్ కూడా అంతా అయిపోయినట్టునే. నేను వచ్చే టైంలో ఖాళీ 2 మిగిలినాయి, అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నట్టు కదా. ఓకే గాయస్, ఐస్ క్రీమ్కి వచ్చేసినాము. సో స్టోన్ ఇగో మాట్లాడుతుంటే వాటర్ వస్తుంది, అందుకే అట్లా వస్తున్నాయి. సో ఐస్ క్రీమ్ అయిపోయింది, డిజర్ట్ అయిపోయింది, లజీజ్ షవర్మా చూపించారు, నోట్లో ఆగట్లేవు నీళ్ళు. సో మళ్ళీ మీరు చూసినట్టయితే ఫ్లేవర్స్ మళ్ళా, ఓ సీతాఫల్ క్యాష్యూ సండే, సీతాఫల్ ట్రిఫిల్ అంట. రేట్లు కూడా బాగానే ఉన్నాయి, 169, 199. ట్రై చేయాలబ్బా నిజంగా. ఈ రేట్లు బయటకి ఏడవైనా కూడా ఉంటుంది, కానీ డ్రైవింగ్ దగ్గరకు వచ్చేసి బిందాస్ ఈ రేట్లు తినడం అంటే మాత్రం మజా, సీరియస్లీ సూపర్. అండ్ క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నది. ఒక్కటి, ఇప్పటి వరకు మనం అన్ని ఫ్లేవర్స్ చూసినాం కదా. ఇందాక మాట్లాడుతుంటే బ్రో, ఏ సినిమా కన్నా ఒక హీరో ఉంటాడు కదా, ఇక్కడ కూడా ఒక హీరో ఉన్నది, ఒక హీరోయిక్ అంటే ఒక సూపర్ స్టార్ డిష్ ఉన్నది. గది నేను నీకు లాస్ట్లో చూపిస్తా అని చెప్పినాను. సరే ఏంది అని అడిగితే ఇప్పుడు చెప్తా అన్నాడు. సరే పోయి నాకైతే ఒక కావాలి. ఏంటంటే బ్రో నేను ఎక్కువ పిజ్జా తింటానన్నాడు. అంటే అన్నాడు, బ్రో నువ్వు పిజ్జా తింటావా అంటే అవును. అంటే బ్రో మేము కట్టెల మీద పిజ్జా తయారు చేస్తాం తెలుసా, కట్టెల మీద పిజ్జా కాల్స్తామంటే ఏంది బ్రో అది అని అడిగిన. అయితే దా చూపిస్తా అని చెప్పి పట్టుకొచ్చింది నన్ను. మళ్ళీ చూద్దాం మీరు ఎలా ఆ పిజ్జా ఏందనేది. సో లెట్స్ గో. సో హియర్ వి ఆర్ గ్రూప్ 9. సో హాయ్ మహేష్, ఇందాకనే కలిసాను. అండ్ నాకు చెప్పినట్టు అన్ని వెరైటీస్ మీ ప్లేస్ చూపించారు, అన్ని సూపర్ సేల్ అవుతాయంటే కదా, అన్ని కథం సగం అయిపోయినాయి కూడా అప్పుడే. అయితే నేను అడిగిన మళ్ళీ మీ స్టార్ డిష్ ఏంటి అని అడిగే వరకల్లా నాకు చెప్పిండు ఒక పిజ్జా మేము కట్టెల మీద కాలుస్తామని చెప్పిండు. సో యూస్ హీఈస్ ద మ్యాన్ బిహైండ్ దస్ కట్టెల మీద పిజ్జా. దాన్ని ఏమంటారు మీరు టెక్నికల్గా? వుడెన్ ఫైట్
వుడ్ అండ్ ఫైర్డ్ పిజ్జా. కాల్చిన చికెన్ తిన్నాం, బొగ్గుల చికెన్ తిన్నాం, తర్వాత కాల్చిన అంటే చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్. ఇప్పుడు పిజ్జా కూడా కట్టెల మీద వుడెన్ ఫైర్డ్ పిజ్జా అంట. మళ్ళీ ఏందో ఆ పిజ్జా చూద్దాము. వ్యూస్ ఒకసారి చూడండి వాళ్ళ బట్టి కూడా ఎట్లా ఉందో, అంతా కట్టెలు పెట్టిరు అన్న. ఇప్పుడు ఈ వుడ్ ఉంది కదా, అంటే మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఇదంతా? ఓన్ మేకింగ్ రెసిపీస్ కానీ ఓ సూపర్. ఓన్ మేకింగ్ ఉంటుంది. చికెన్ టిక్కా, వెజ్ యా, ఒకసారి మనం లోపల పోయి చూద్దాము, ఎందుకంటే ఇంకా జర డీటెయిల్గా తెలుసుకుందాము. వావ్, చూసారా పిజ్జా బేస్ తయారవుతుంది. ఇంకొకటి నాకు ఇందాక ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఫ్లేవర్స్ ఏంటంటే అండి, అంటే సాసెస్ కానీ ఎవ్రీథింగ్ మీరు సాసెస్ అవన్నీ పిజ్జా సాస్ అవన్నీ వీళ్ళు డిజైన్ చేశారంట. ఇప్పుడు ఈ రెసిపీ కూడా మీ ఓనా అండి? ఓన్ రెసిపీ అండి. ఒక గిడ నిల్చోగానే గరం గరం ఉన్నది. ఈ ఓకే, ఇక చూసారు కదా కట్టెల మీద కట్టెలు పెడుతున్నారు, పిజ్జా లోపడేస్తారు వాళ్ళ ఓన్ సాస్ తోటి. ఎలా ఉందండి సేల్, ఎలా ఉంది ఇక్కడ? సూపర్ అంట సేల్స్ కూడా. అండ్ మీరు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినాక ఎన్ని మినిట్స్లో తయారవుతుంది పిజ్జా? 15 to 20 మినిట్స్లో మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో పిజ్జా అది మనకు రెడీ అవుతుందంట. మనం జర బయటికి వెళ్ళిపోదాము, ఎందుకంటే వీళ్ళు ఫుల్ ఆర్డర్స్ తోటి బిజీ ఉన్నారు. మనం బయట మాట్లాడుకుందాం. సో చూస్తున్నాం కదా ఇప్పుడు పిజ్జా రెడీ అవుతుంది. దాని మీద మంచిగా సాసెస్ వాళ్ళ అది హోమ్ బేస్డ్ సాసెస్ వేస్తున్నారు. అండ్ అంటే మొత్తం మీరు ఈ సాసెస్ ఇవన్నీ మీరు ఇక్కడే తయారు చేస్తారు? ఓకే. ఇప్పుడు మీరు డైలీ ప్రిపేర్ చేస్తుంటారా సాసెస్ ఇవన్నీ? వావ్. సో ఇక్కడ మనం చూసుకుంటే కూడా మనకి ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. అండ్ వ్యూయర్స్, వెజ్ నాన్ వెజ్ 2 వెరైటీ పిజ్జాలు ఉన్నాయి ఇక్కడ. అంటే రేట్లు కూడా బాగున్నాయండి. అంటే ఏ రేట్ చూసుకున్నా కూడా మనకి 200 నుంచి ఒక 300-400 మధ్యలోనే ఉన్నాయి. వావ్. ఇక్కడ వుడెన్ ఫైర్డ్ కి ఓవెన్ బేస్డ్ పిజ్జా కి తేడా ఉంటుంది. ఓకే. వుడెన్ ఫైర్డ్ ఎంతైనా అది స్మోకీ ఫ్లేవర్, టూ మచ్ టేస్ట్. సో వ్యూయర్స్, వుడెన్ ఫైర్డ్ పిజ్జాకి ఓవెన్ పిజ్జాకి తేడా ఏంటి అని అడిగితే నాకేం చెప్తున్నారంటే వుడెన్ ఫైర్డ్ పిజ్జాలో స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ తోటి మీరు పిజ్జాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారంటారు. నాకు చూస్తుంటేనే ఇక్కడ నోరు ఊరుతుంది, అవత్ రెడీ అవుతాన్ని. అండ్ నాకు ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈ మొత్తం ఏరియాలో, అంటే ఈ సైనిక్పురి ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో ఇక్కడ మాత్రమే ఉందంట వుడెన్ ఫైర్డ్ పిజ్జా. చూడాలి అసలు నిజంగా అండి. ఆ పిజ్జా చూస్తుంటే, ఆ మేకింగ్ చూస్తుంటే క్వాంటిటీ కూడా బాగా ఇస్తున్నారు మీరు. చికెన్ కానీ అసలు ఆ చికెనేనా? వావ్, సూపర్. అండ్ మీ స్టాల్స్ అవి కూడా ఎప్పుడు రెగ్యులర్గా స్టెరిలైజేషన్ అవన్నీ చేస్తూ ఉంటారా? డే టు డే ఆడియన్స్, డే టు డే వాళ్ళు మంచిగా స్టెరిలైజ్ చేసి మొత్తం పెడుతుంటారంట. అంటే డే టు డే అంటే ఇట్లా కథమైపోయిన బ్యాచ్ వైజ్ అన్నట్టు, ఇమీడియట్ స్టెరిలైజేషన్. అసలు ఆ పిజ్జా చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. ఏవో మళ్ళీ ఏమో సాస్ వేసిండు, చూడండి కూడా కొంచెం డిఫరెంట్ కదా. చీజా, వావ్ వావ్, నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. హలో, అచ్చా ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ 2 వెరైటీస్ సరే. చూడండి వ్యూయర్స్, ఎవరైతే వెజ్ తింటారో అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 మనకి రెడీ చేస్తున్నారు. పన్నీర్ టిక్కా. ఓకే, ఇవన్నీ మీరు చేసి అంత సాస్ అంతా వేసాక రెగ్యులర్గా ఓకే ఒక పెడుతున్నారు చూడండి లోపలికి, ఓవెన్ లోపలికి వెళ్తాయి ఇప్పుడు. వావ్, ఏం మాట్లాడతాం చెప్పండి, ఇంత డెలిషియస్ పిజ్జాస్ మన ముందర ఉన్నప్పుడు. మళ్ళీ ఏమో విషయం, ఓ చీజా అంటే పిజ్జా మీద చీజ్ పెట్టి దాన్ని చీజ్ అంటే యూజువల్గా చీజ్ అంటే చాలా ఇష్టము. మీ క్వాంటిటీ ఆఫ్ చీజ్ కూడా చాలా బాగుంది, అంటే చాలా మంచిగా ఇస్తున్నారు ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు పిజ్జా లోపలికి వెళ్ళిపోతుంది. అగో పెట్టండి ప్లేట్లా. సూపర్. ఇప్పుడు మన పిజ్జా ఓవెన్లోకి వెళ్ళిపోయింది. బట్టి అంటారు కదా, బట్టి లోపలికి వెళ్ళిపోయింది. సో ఆ కట్టెలో ఒక వేడితోటి పిజ్జా రెడీ అవుతుందా అండి? ఓకే ఓకే ఓకే. అలా ఒక 15-20 మినిట్స్ పెడతారు. వావ్, సో అలా ఉంటుందండి. దట్స్ గ్రేట్. సో మనము ఒక 10 మినిట్స్ అండి, ఇప్పుడు ఒక 10 మినిట్స్లో మనకి మన పిజ్జా రెడీ అవుతుంది. పిజ్జా చూపించారు, ఫుల్ ఆకలి అవుతుంది.
ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే రోజుకి ఎన్ని అంటే అప్రాక్సిమేట్గా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ చేస్తారు? ఈవినింగ్ 6 o'clock ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. 6 o'clock to 12. ఇప్పుడు 6 o'clock మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రిపరేషన్ 4 o'clock నుంచి స్టార్ట్. ఓకే, అంటే 4 o'clock నుంచి బట్టి స్టార్ట్ అయ్యి 6 o'clock. 6 o'clock ఈ ఏరియాలో ఎక్కడ? టైం పడుతుంది. ఓకే. 2 hours పడుతుంది. సో వ్యూవర్స్ అంటే ఇక్కడ వాళ్ళు 2 hours ఆ కట్టెలు పెట్టి ఆ హీట్ తీసుకొచ్చి ఆ టెంపరేచర్ తీసుకొచ్చాక అప్పుడు వావ్ గ్రేట్. పిజ్జా ఫ్లేవర్స్ కూడా ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ బాగా హాట్ సెల్లింగ్ పిజ్జా ఏంటంటే అంటే నెంబర్ 1 పిజ్జా ఏంటి? చికెన్ టిక్కా పిజ్జా అంట నెంబర్ 1. ట్రై చేయండి. నేను ఇప్పుడు కొంతసేపట్లో ట్రై చేయబోతున్నాను. ఇంకొకటి అండి, ఈ ఏరియాలో అంటే ఎక్కువ ఫ్యామిలీ పీపుల్ తర్వాత ఇట్లా రెసిడెన్స్ ఏరియా ఉంటుంది కదా కొద్దిగా, మీ పిజ్జాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆల్రెడీ ఏంటంటే మనది బ్రూనైన్ కెఫే ఉంది సైనిక్పురి ఫస్ట్ ఎవెన్యూ. ఓకే. అక్కడ ఓన్లీ ఓవెన్ బేస్డ్ పిజ్జా. ఇది కొత్తగా ఇట్లా వుడెన్. ఓ వావ్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. మీకు ఇప్పుడు మొత్తం అంటే ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం. సో ఏ టైం వరకు అలా బంద్ అయితే? ఇప్పుడు 6 o'clock స్టార్ట్ చేసి స్టాక్ ఎప్పటి వరకు అలా అయిపోతుంది? మీరు అనుకున్న గోల్ ఉంటుంది కదా? అయిపోతుంది. మళ్ళీ ఒక 2 hours మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మేడ్ చేసి. వావ్, అంటే 6 గంటలకు ఓపెన్ చేసి వ్యూవర్స్ 10 గంటల వరకల్లా మొత్తం ఖతం అయిపోతుంది. అంటే ఆలోచించండి బిజినెస్ ఏ రేంజ్లో నడుస్తుందో. అంటే మనమేమో పొద్దుగా లేస్తాం, అరే ఆఫీస్ పోదాం రాబాయ్ అని చెప్పి, తర్వాత మధ్యాహ్నం వరకు టైర్డ్ అవుతాం, సాయంత్రం ఇంటికి పోతాం. వీళ్ళు అట్లా కాదు, 4 గంటలకు పెడతారు కట్టెలు స్టార్ట్ చేస్తారు, 6 గంటలకి సర్వింగ్ స్టార్ట్ అవుతుంది, 10 గంటల వరకులో దుకాణం బంద్. కానీ తర్వాత మళ్ళీ కూడా ఎక్స్ట్రా స్టాక్ అది ప్రిపేర్ చేసి పెట్టుకుంటారంట. ఒకటండి, ఈ ప్లేస్కి వచ్చినాక నేనేమనుకున్నానంటే ఒకవేళ మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే హైజాక్ డ్రైవింగ్లోకి వచ్చేస్తే కార్లో కూర్చొని తినొచ్చు, అలానే ఇక్కడ లొకేషన్ కూడా ఉంది సిట్టింగ్. యా, బిర్యానీ కావాలంటే బిర్యానీ తినొచ్చు, డిజర్ట్ కావాలంటే డిజర్ట్, చైనీస్ కావాలంటే చైనీస్, మండి కావాలంటే నార్త్ ఇండియన్ కావాలంటే నార్త్ ఇండియన్ కావాలంటే నార్త్ ఇండియన్, చైనీస్ కావాలంటే చైనీస్, బిర్యానీ ఐటమ్స్ అంటే అట్లే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేద్దామంటే కట్టెలతో కాల్చిన పిజ్జా, మీరేమంటారు? వుడెన్ ఫైర్ పిజ్జా ఇది ఉన్నాయి మనకి. ఇంకొకటి రేట్లు అండి చాలా చాలా జెన్యూన్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోబ్లకు 500 పెట్టుకొని వచ్చినాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే కంపల్సరీ తినిపోవచ్చు. ఇంకా కొన్ని డిషెస్ ఉన్నాయి, అవైతే ఎట్లా అంటే ఇంకా ఎక్కువ పైసలు కూడా మిగులుతాయి మనకి. అంటే ఏ డిష్ అయినా మ్యాక్సిమం 500 రూపీస్ లోపడే ఉంది. అంటే 200 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని 199, 169, 200, 300, 400, 500 ఏం లేదనుకుంటాను కదా. 500 ఏ డిష్ లేనే లేదు. మళ్ళీ నాకు ఆకలి అవుతుంది, ఇంకా పైకి పోయి చూద్దాం. మళ్ళీ నా పిజ్జా రెడీ అయినట్టేనా చూద్దాము. యా, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, పిజ్జా ఆల్మోస్ట్ రెడీ. నేను మాట్లాడే అంతసేపట్లో పిజ్జా ఇంత ఫ్రెష్గా ఫుడ్ రెడీ అవుతాయి ఎక్కడన్నా కూడా డెఫినెట్గా. ఎక్స్ట్రా బటర్, మా ఇంట్లో మా మమ్మీ నన్ను డైటింగ్ చేయరా తక్కువ తినరా బటర్ అంటారు, కానీ నేనేమో పెద్ద ఫ్యాన్ చీజ్ బటర్ ఇవన్నీ. సో ఈరోజు అయితే నో డైటింగ్, ఓన్లీ ఈటింగ్ ఈరోజు. సో వ్యూవర్స్, పిజ్జా ఈజ్ హియర్, యు చెక్ ఇట్. వావ్, సో యమ్మీయర్. చీజ్ ఒక రేంజ్లో ఉంది. ఇంకా నేను ఆలస్యం చేస్తే వేస్ట్, తినేసేలాగా. వెజ్ నాన్ వెజ్ 2 వెరైటీస్ వచ్చేసినాయి. వావ్, అదంతా చీజా అండి మొత్తం పైన? నార్మల్ పిజ్జా చెప్పాను, నార్మల్ పిజ్జానే ఇట్లుందంటే ఎక్స్ట్రా చీజ్ అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. సో డైటింగ్ చేయాలంటే మాత్రం కష్టమే. పిజ్జా చూస్తేనే నోరు ఊరుతుంది. చూస్తున్నారు కదా, హైజాక్ డ్రైవింగ్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసినాం కదా, మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయి అక్కడ, ఏం నడుస్తుంది అనేది. కమాన్. యస్, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. కింద ఒక ఫ్లోర్ ఉంది కదా, ఇగో ప్లేస్లో శానిటైజర్ కూడా పెట్టారు. ఓకే, వావ్. సో వ్యూస్, ఫస్ట్ మళ్ళీ ఇంకొక ప్లేస్ కాఫీ స్పెషాలిటీ అంట ఇక్కడ. సో యా, చూసారా మనం వచ్చినామని చెప్పి వాళ్ళు సౌండ్ కూడా తక్కువ చేశారు. ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ ప్లేస్. कॉफ़ी अंटा. सो ये कॉफ़ी का क्या स्पेशलिटी है? व्हाट इज द स्पेशलिटी ऑफ दिस कॉफ़ी? कॉफ़ी का स्पेशलिटी अपना पलाज है, हो बोलेंगे आपको दिल शेरी एवरीथिंग. वाह, ये कॉफ़ी मशीन स्पेशलिटी ఏంటి? स्पेशलिटी बोले तो सैनिकपुरी में कॉफ़ी का जो है वो बहुत कम है मशीन. बोले तो स्पेशलिटी ब्लैक कॉफ़ी में सब कुछ कम ही है. तो हम लोग सोच रहे कुछ करने के लिए ब्लैक कॉफ़ी अदरवाइज मिल्क विथ मिल्क विदाउट मिल्क सोच रहे. अभी देखेंगे क्या हो रहा है. क्या स्पेशलिटी बोले तो ये इटाली का मशीन है.
इसमें बहुत सारा कॉफ़ी बना सकते हैं हम लोग, विदाउट मिल्क, विद मिल्क, ऐसा ब्लैक कॉफ़ी, कैप्चिनो, लाटे, बहुत कुछ आता है। देखेंगे बाकी का क्या हो रहा नहीं हो रहा। సో వ్యూయర్స్ ఏమంటున్నారంటే ఈ కాఫీ మిషన్ ఇట్స్ ఫ్రమ్ ఇటలీ అంట. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ చేయొచ్చు దీంట్లో, విత్ మిల్క్, వితౌట్ మిల్క్ అండ్ వేరియస్ ఫ్లేవర్స్. అంటే ఏంటిదంటే చాలా వరకు అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ని, డిఫరెంట్ యూనిక్ టేస్ట్ని, కాంబినేషన్స్ని కూడా ఈ మిషన్ వాడి చేసుకోవచ్చు అని. ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువగా ఇట్లా మిషన్ కాఫీస్ లేవన్నారు. సో అందుకోసమని ఈజ్ ద కాఫీ మేకర్, స్పెషల్ కాఫీ మేకర్ తీసుకొచ్చారు. పాపం ఆయనకి తెలుగు కాస్త రాదు, సో ఆయన హిందీలో నాకు చెప్పారు, నేను మీకు తెలుగులో చెప్తాను. అమేజింగ్ కాఫీ అండి. ఇందాక నేను తాగిన, నాకు ఇప్పుడే ఇచ్చిండు. సో వావ్, మళ్ళీ కూడా అయిపోయినాక మళ్ళీ వచ్చి తాగుతాను నేను మీ దగ్గర. అంటే ఇందాక నేను కింద ఉన్నప్పుడు నాకు ఇచ్చిండు. పైకి వస్తావు కదా భయ్యా నా కాఫీ మిషన్ చూడు అని చెప్పి పిలిచినప్పుడు వచ్చాను. బట్ సూపర్ ప్లేస్ అండి. కాఫీ ట్రై చేయాలి, బ్లాక్ కాఫీ ట్రై చేయాలి, లేదా విత్ మిల్క్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇంటర్నేషనల్ కాఫీ ట్రై చేయాలంటే వన్ స్టాప్ షాప్ హైజాక్ డ్రైవ్-ఇన్ అండ్ కాఫీ రిచువల్స్. కాఫీ రిచువల్స్ ట్రై చేయాలి. అంబియన్స్ కూడా చూసారు కదా, కాఫీ రిచువల్స్ అంట ప్లేస్. ఇంపోర్టెడ్ మిషన్, ఇటలీ నుంచి తెచ్చిన మిషన్, అండ్ విత్ మిల్క్, వితౌట్ మిల్క్ అమేజింగ్ ఫ్లేవర్స్ ఇచ్చే కాఫీ రిచువల్స్ని డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి లోపల కూడా మళ్ళీ మనం కూర్చొని తినే ప్లేస్ ఉంది మళ్ళీ ఇది. సో ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చా, ఎలా వెళ్తారు అసలు? ఇదంతా ఒక పజిల్ లాగా ఉంది, అది వచ్చేసారా? యా ప్లీజ్. సో డియర్స్ హియర్ వి ఆర్. ఓకే, అండ్ హైజాక్ బ్రిస్టో ఫ్రై హై అన్నారు. సీరియస్లీ సూపర్ ఉంది. అంటే ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకొని పైకి వచ్చి కూర్చొని తినొచ్చు. పైన వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ చేసుకోవచ్చు. సి ఎనీవే యువర్ విష్. Wow. ఎనీవే, బట్ వీఆర్ రెడీ టు సర్వ్. మేము సర్వ్ చేయడానికి రెడీ. అంటే పార్సల్ ఏడైనా మీరు కార్లో అయినా, పైన అయినా, కింద అయినా, అయినా ఏడైనా చెప్పండి, సర్వీస్ మీకు ఉంటుంది. అంటే సింపుల్ వే చెప్పాలంటే నార్మల్ చెప్తా. పార్సల్ తీసుకుపోవచ్చు, ఆడ నిల్చొని తినొచ్చు, కార్లో కూర్చొని తినొచ్చు, కింద నిలబడి తినొచ్చు, అట్లే పైకి వచ్చి కూర్చొని కూడా తినొచ్చు. ఆర్డర్ ఈ ప్లేస్లో హైజాక్ డ్రైవింగ్లోకి వచ్చేస్తే ఏడ నిల్చుంటే అక్కడ మనకు వచ్చేస్తారు. ఫ్లై హై అంటే గాల్లో ఎగరలేము కదా, కాబట్టి కూర్చొని తిని ఆ ఎంజాయ్మెంట్తో ఎగరొచ్చు. సో మీరు చూసారు కదా, అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఈ కరోనా టైంలో వీళ్ళు స్టార్ట్ చేసి కూడా మంచిగా, అంటే మంచి శానిటేషన్ స్టాండర్డ్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ చూసారు కదా, ప్రతి టేబుల్ మీద కూడా శానిటైజర్ పెట్టేసేసి చాలా అంటే ఎక్కువ మందిని అలౌ చేయకుండా లిమిటెడ్ మెంబర్స్ని పెడుతూ సూపర్ అండి. అండ్ శానిటైజర్స్ కానీ హైజీన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. వాళ్ళ బిజియెస్ట్ అవర్లో నేను వచ్చాను కాబట్టి కొంచెం మీరు ఇప్పుడు ఇది ఎన్ని గంటల వరకు ఉంటుంది రోజు? 2 o'clock వరకు అంటే 6 o'clock నుంచి 2 o'clock వరకు. టైమింగ్ 12 నుంచే స్టార్ట్ అయిపోతుంది. 12 పాస్టర్స్, మార్నింగ్ పాస్టర్స్. అంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న అన్ని ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఏ టైంకి రావచ్చు? 6 నుంచి స్టార్ట్. 6 o'clock నుంచి వస్తే అబ్బా 2 గంటల వరకు టైం ఉన్నది. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అవన్నీ మనం టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్దాం. వాళ్ళ కస్టమర్స్ కూడా మంచి రివ్యూస్ ఇస్తారంట. మరి డెఫినెట్లీ ఇంత మంచి స్టాండర్డ్గా బొమ్మలు కూడా పెట్టారు, మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. యాంటిక్స్ బ్రో ఇవి? పాత రేడియో నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. అంటే నేను వాడలేదు కానీ నాకు చిన్నప్పుడు రేడియో అప్పుడు ఇట్లా ఉంటుండే అని చెప్పేసి. వెరీ నైస్. ఇది ఇంకొక ప్లేస్ చూసారు కదా, అక్కడ ఒక అంబియన్స్ అయితే ఇక్కడ ఒక అంబియన్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ వైట్, బ్లూ, అసలు యూనిక్ థీమ్స్ అంతా. అంటే ఒక్కొక్క ప్లేస్లో యా ఓపెన్ సెక్షన్, ఇంకోటి స్క్రీన్ కూడా. యా సో ఐపీఎల్ నడుస్తుంది కదా, ఐపీఎల్ కూడా చూస్తూ వీ కెన్ హ్యావ్ ఫుడ్. వావ్. అచ్చా ఇది అప్పర్ సెక్షన్ అంట. అంటే మొత్తం మీద ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1 2 3 4. నేను చెప్పాలంటే మంచిగా సినిమా షూటింగ్, ఒక ఫ్యాషన్ షూట్, ఫోటో షూట్లు అన్నీ తీసుకోవచ్చు. అంత బాగుంది మీ ప్లేస్.
సో వ్యూయర్స్, ఇందాక మనము కింద మనం అంతా చూసినాం కదా హైజాక్ డ్రైవ్ ఇన్, ఖాళీ ఒక కార్నర్లో వచ్చి కూర్చున్నాం. ఇందాక మనం పిజ్జా చూసినాం కదా, అంటే వుడెన్ ఫ్రైడ్ పిజ్జా అన్నారు వీళ్ళు, కట్టెతో కాల్చిన పిజ్జా. అలా టేస్ట్ చేసేద్దాముగో. ఓ నాన్ వెజ్ వెరైటీ ఉంది, ఓ వెజ్ వెరైటీ ఉంది. ఇంకోటి మీరు గమనించడం లేదో, ప్రతి టేబుల్ మీద శానిటైజర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంట. మళ్ళీ ఫస్ట్ వాళ్ళ రూల్స్ మనం కూడా పాటించాలి కదా. ఇక సో ఆల్ మీరు వచ్చిన ప్రతి గెస్ట్కి వీళ్ళందరికీ, అంటే ఈవెన్ మై కస్టమర్స్ కూడా శానిటైజేషన్ మస్ట్, కంపల్సరీ. మాస్క్ ఇవన్నీ మస్ట్ మ్యాండేటరీ. వావ్, ఈరోజు జర పక్కన పెట్టేసి ఎందుకంటే షూట్ ఉంది కదా. ఓకే ఓకే, మీతో కూడా అందుకే పక్కన పెట్టేసేసుకున్నాం. సో వ్యూవర్స్, శానిటైజ్ చేసుకున్నాము, పక్కన పెట్టేస్తున్నాం. ఇంకొకటి తెలుసా, ఈవెన్ వీళ్ళ టిష్యూ పేపర్స్ ఇవి కూడా చాలా హైజీనిక్ అండి. సో ఇప్పుడు ఇది కూడా కింద పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఎందుకంటే చాలా ఐటమ్స్ రాబోతున్నాయి. ఒక్కటే కింద చూసినాం పిజ్జా, తినాలనిపిస్తుంది. కానీ తినే ఒక్క నిమిషం ముందు ఈ పిజ్జా తయారు చేసిన షెఫ్ తోటి మాట్లాడదాం. పిలుస్తారు ఒకసారి మీ షెఫ్ని. హాయ్ ఆశీష్ అంట. గుడ్ ఈవినింగ్ ఆశీష్. హౌ డిడ్ యూ మేడ్, ఎలా చేశారు ఈ పిజ్జా? అన్ని తెలుగులో చెప్తాను మీకు, ఆయన హిందీలో చెప్తుంది, తెలుగు కొంచెం రాదు. సో నేను మొత్తం మీకు మళ్ళీ చెప్తాను. యా చెప్పండి. సూపర్ సూపర్. సో వ్యూయర్స్, టేస్ట్ చేసి చెప్తాం మీకు. ఇవన్నీ వేసుకోమల్లా ఏ సార్ డాల్నికా లైటా? ఓకే. సో లెట్ మీ ఫస్ట్ పుట్. ఒక దాంట్లో కొంచెం వేస్తున్నా, ఒక సైడ్ వేయట్లేదు. ఓకే. సో ఫస్ట్, సో మాటలు లేవు సీరియస్లీ. ఏం వేయకుండా ఇంత బాగుందంటే, కెమెరా ముందు మీరు చూస్తుండొచ్చు. సీరియస్గా మా కెమెరామెన్ అయితే నాకు ఏమని అడుగుతుండు, ఇస్తారు 2 నిమిషాలల్లో. ఓకే. అండ్ ఇదేమో కొంచెం ఆరెగానో అని సాసెస్ అవి ఇచ్చారు. సో అవి వేసుకొని టేస్ట్ చెప్తాను ఎలా ఉంది. ఏం మాట్లాడతాం, చీజ్ చూసిరా? ఇప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మొత్తం హిందీలో చెప్పింది నాకు, నేను మొత్తం మీకు తెలుగులో డీటెయిల్గా చెప్తా, తినుకుంటా చెప్తా. బ్రో థ్యాంక్ యూ సో మచ్. సీనియర్స్ పీపుల్ అసలు ఏమన్నా చేసిరా. నాన్ వెజ్ లవర్ని, సో నాన్ వెజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటా. నాకు ఆయన చెప్పింది ఇందాక మొత్తం అంటే బేస్ ఇక్కడనే రెడీ అవుతుంది. పిజ్జా సాస్, ఓన్లీ చీజ్ ఒకటి, చీజ్ బయట నుంచి తెస్తారు కానీ ఇంతగానం చీజా అసలు చెప్తున్నా కదా. చీజ్ లవర్స్, టిక్కా మసాలా, చికెన్ అంతా ఇక్కడనే రెడీ అవుతుంది. ఎట్లుంది సార్, నిజం చెప్తున్నా, ఓవెన్ పిజ్జాకి చెక్క మీద కాల్చిన పిజ్జాకి చాలా తేడా అసలు. ఇంకోటి ఏంటంటే, సీరియస్ చెప్తున్నా, మీతో మాట్లాడుతున్నా కానీ నా ఫుడ్ ఎప్పుడు ఖతం చేద్దాం అన్నట్టు ఉంది నా పరిస్థితి. అంత బాగుంది. ఇప్పుడు వెజ్ ట్రై చేద్దాము. నాకు తెలిసి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అవసరమే లేనట్టుంది. సో పిజ్జా కూడా చాలా సాఫ్ట్గా, తర్వాత యూనో ఫ్లఫీగా, చీజ్, ఇంకోటి పన్నీర్ కూడా బాగా వేసేది వీళ్ళు. మనం ఒకసారి మనం పిజ్జా ఆర్డర్ చేసుకుంటాం కదా, 2-3 పన్నీర్ చుక్కలు ఉంటాయి. కానీ చూడండి, ప్రతి బైట్లో కూడా అమేజింగ్. చికెన్ కూడా ఫుల్ ఉంది. సో టేస్ట్ చేసి చూద్దాం. అప్పుడే ఆ ఫ్లేవర్ ఉంటుంది. 2 పిజ్జాల్లో చాలా తేడా ఉంది. అంటే నేనేమనుకున్నా అంటే జర ఓన్లీ ఇక్కడ నాన్ వెజ్ వెజ్ బేస్ ఏమో తేడా అనుకున్నా, కానీ అట్లా లేదు. కంప్లీట్ ఫ్లేవర్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అండి అస్సలు. వావ్, సీరియస్లీ బ్రో, థ్యాంక్ యూ. బ్రో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, టేస్ట్ చేయాల్సినాయి. నేను ఇప్పుడు తినుకుంటా కూర్చుంది అనుకోండి, ఇవన్నీ అయిపోతాయి. సో ఈ పక్కన పెడదాము. పిజ్జా, కట్టె మీద కాల్చిన పిజ్జా, వుడెన్ ఫ్రైడ్ పిజ్జా, హైజాక్ పిజ్జా కాన్సెప్ట్ని హైజాక్ చేసేసింది. సీరియస్లీ ఆడియన్స్, మీ పిజ్జా ఏం మాట్లాడతాం, ఖాళీ తినేస్తాం అంతే. సూపర్. ఓకే, మరి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఐటమ్స్. సో వీళ్ళు చూసిరు కదా, పిజ్జా అదిరిపోయింది. ఇప్పుడు కాఫీస్ వచ్చేసినాయి మన ముందరికి. సో మన కాఫీ మేకర్, మన కాఫీ స్పెషలిస్ట్ కూడా వచ్చిండ్రు. మీరు చెప్తారా కాఫీస్ గురించి స్పెషాలిటీ? ओके, इट इज़ कोल्ड ब्रू। इसका स्पेशलिटी क्या है बोले तो ये माइल्ड ब्लैक कॉफ़ी है। ओके, तो आदमी का जो रिफ्रेशिंग एक मूड रहता है वो पिए तो करेक्टली आ जाता। तो
ఇదంతా ఒక మైల్డ్ బ్లాక్ కాఫీ అంట. ఎట్లా అంటే మనం ఒకసారి డల్ అవుతాం కదా, అంటే టైర్డ్ అయిపోతాం కదా, అప్పుడు ఒక సిప్ కొట్టినాం అనుకోండి రిఫ్రెషింగ్ అవుతామంట. చూద్దాం మళ్ళీ. అటు ఫ్రూట్ జ్యూస్ లాగా లేదు, ఇటు కూల్ డ్రింక్ లాగా లేదు, కాఫీ లాగా మాత్రం ఉంది, కానీ మైల్డ్గా ఉంది అండ్ రిఫ్రెషింగ్ ఉంది. అమేజింగ్. అండ్ కాఫీ ఎంత బాగుందంటే, ఆ వేడి కాఫీ ఇప్పుడు నేను తాగలేనేమో, సారీ, బట్ ప్లీజ్ టేక్ దిస్ కాఫీ. గడే దిస్ ఈజ్ డియర్స్, ఇఫ్ యూ వాంట్ టు రియలీ కమ్ అండ్ ఎంజాయ్ హైజాక్ డ్రైవ్-ఇన్ అండ్ దిస్ కూల్ కాఫీ, ఇట్స్ కాల్డ్ యాజ్ కోల్డ్ బ్రూ. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు చూసిరా, అట్లా నేను ఇప్పుడు ఇవ్వబోతున్నా చూడండి. కోల్డ్ బ్రూ ఓన్లీ అవైలబుల్ ఎట్ హైజాక్ డ్రైవ్-ఇన్. సూపర్. సో నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ చేసేద్దాం మళ్ళీ. చూసారు కదండి గ్రిల్ చికెన్. ఇప్పుడు నాట్ సో హార్డ్, నాట్ సో సాఫ్ట్, పర్ఫెక్ట్ అండి. సో ఎట్లా చేశారు? ఫస్ట్ మ్యారినేట్ చేస్తాం, దాని తర్వాత 1 hour పడుతుంది దాన్ని గ్రిల్ అవ్వడానికి. అది రోస్ట్ మీరు చూసారుగా కింద రొటేట్ అవుతుంది, అది గ్రిల్ అవుతుంది. 1 hour గ్రిల్ అయ్యగానే ఇట్లా ఫ్రెష్గా రెడీ అయిపోతాం. కింద పాపం 2 కోళ్ళు ఉండే, ఇగో కోడి నా ప్లేట్లో ఉన్నది. వాళ్ళు నిజంగా బాగా జనరస్. మళ్ళీ పెట్టినా మళ్ళీ స్టార్ట్ చేసిరంట. సో టెన్షన్ లేదు, తినొచ్చు. టేస్ట్ గురించి చెప్పడం అవసరం లేదు, ఓన్లీ తింటూ ఉండడం. మాటలు లేవు, మాట్లాడుకోవాలి. సీరియస్గా పుదీనా చట్నీ కూడా సూపర్ ఉందమ్మా. అందరూ అనుకుంటారు మజాక్ చేస్తుండే, పుదీనా ఎప్పుడు ఒకటే చోట. పుదీనా చట్నీ కూడా హోమ్ మేడా? హోమ్ మేడ్. ఇట్లా ఉందనుకో, నేను డైటింగ్ చేయడం కష్టమే. సీరియస్లీ బ్రదర్, డైటింగ్ చేయడం కష్టమే. వావ్. ఇగో అందరు అనుకుంటారు కదా, వీడు పోతాడు ఫుడ్ తింటాడు అని చెప్పి, డైటింగ్ చేయడు, జర పొట్ట కూడా వస్తుందని. ఏం చేయాలి చెప్పి, ఇట్లాంటి ఫుడ్ పెడితే ఇంకా. కాఫీ అంట కూల్ డ్రింక్ కన్నా బాగుంది. పిజ్జా తినిపించిండు కట్టెల మీద కాల్చి, చికెన్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, గ్రిల్ చికెన్ మైండ్ బ్లోయింగ్. అంటే ఆ ఫ్లేవర్ ఎట్లుందంటే కిరాక్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మాయాబజార్ సినిమాలు చూసారు కదా, వివాహ భోజనం అని, అట్లా ఒక్కొక్క ఐటమ్ వస్తుంటుంది. నేను తింటుంటా, టేస్ట్ చేస్తుంటా, పక్కన పెట్టుకొని తర్వాత తింటా. బ్రో పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ షెఫ్ వస్తాడు. చైనీస్ ఇందాక చూసినాం కదా, చైనీస్ స్నీక్ ఇన్ నుంచి మనకు వచ్చేసినాయి. సో పాత సినిమాల్లో చూపిస్తారు చూడు, అట్లా ఇంకొక డిష్ వస్తూనే ఉన్నది. సో స్టార్టర్స్ అయిపోయినాయి, కిరాక్ స్టార్టర్స్. మెయిన్ కోర్స్ వచ్చేసినాం. బిర్యానీ లాగా ఉన్నది. మళ్ళీ ఏందో ఇది అడుగుదాము. ఇది ఏంటి? ఇది ఫ్యామిలీ బిర్యానీ అంట. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. వెజ్ వెరైటీస్ కూడా ఉన్నాయి కదా? అంటే వెజ్ కూడా ఉన్నాయంట, కానీ నేను ఎక్కువ నాన్ వెజ్ తింటా కాబట్టి నాకు నాన్ వెజ్ వెరైటీ చెప్పారు. ఇప్పుడు ఏం తెలుసా, నేను అన్న ఒక ప్లేట్ ఇవ్వయ్యా కొంచెం టేస్ట్ చేస్తా అంటే, లేదు చూడు నువ్వు అని చెప్పారు. క్వాంటిటీ చూస్తే 2 గుడ్లు ఉన్నాయి, చికెన్ పీసెస్, ఫ్రైడ్ పీసెస్ ఉన్నాయి, 65 అంట. మళ్ళీ లోపల ఏముంటుంది? ఎగ్స్ లెగ్ పీసెస్ ఉంటాయి, లెగ్ పీస్ విత్ చెస్ట్ పీస్. అంటే ఇప్పుడు నాలంటోడు అంటే ఒకటి తినొచ్చు అనుకో, ఇది హ్యాపీగా, కానీ కొంచెం మిగులుతుంది, పార్సల్ కూడా కట్టుకోవచ్చు. మామూలుగా అయితే నార్మల్ మనుషులు అంటే ఎట్లా తినొచ్చు అంటే 5 తినొచ్చు అంట. సో వీళ్ళ దగ్గర 4 members 6 members అట్లా కూడా ఉన్నాయి. అంటే అంతకు మించి అంటారు చూసిరా, అట్లా కూడా ఉన్నాయి. జర్రా కొంచెం టేస్ట్ చేద్దాము. అండ్ మిర్చికా సాలన్ మా మమ్మీ చెప్పింది, ఏడిపోతున్నావురా అంటే, ఇట్లా ఒక కొత్త ప్లేస్ వచ్చింది హైజాక్ డ్రైవ్-ఇన్ అని, అక్కడ పోయి టేస్ట్ చేసి వస్తా ఫుడ్ అంటే అన్నది. నువ్వు పోతున్నావు కానీ రేపు పొద్దుగాల మళ్ళీ జిమ్కో అని చెప్పి ఒక విషయం చెప్పొచ్చు. ఇట్లాంటి గ్రిల్ చికెన్, ఇట్లాంటి ఫ్రైడ్ వీక్లీ వన్స్ నేను తిన్నాను అనుకో, ఆటోమేటిక్గా జిమ్ మోటివేషన్ వచ్చేస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పాలి, కొంతమంది ప్రేమతోటి ప్రేమిస్తారు, చంపుతారు అంటారు కదా, ప్రేమతోటి వీళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు. హైజాక్ డ్రైవ్-ఇన్లకి ఖాళీ ఒక 500 రూపాయలు నోట్ పెట్టుకొని వచ్చేసినాం అనుకోండి, హ్యాపీగా తినిపోవచ్చు, పైసలు కూడా మిగులుతాయి. సీరియస్లీ టేస్ట్ చేసి చూద్దాము. ఇది ఎంత ఉంటుంది బ్రో ప్రైస్? ఇది 220 రూపీస్కి 2 తినొచ్చు. బెస్ట్ సేల్, మళ్ళా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అంట. సీరియస్లీ, ఎందుకంటే కొంచెము దమ్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం జ్యూసీ ఎమ్మి. ఇవ్వండి, నేను ఒక సైడ్ ఇట్లా కొంచెం ఇట్లా గెలికిన అంతే. అలా చూడండి పీసెస్ ఎలా ఉన్నాయి చూడండి. సీరియస్లీ 220 రూపీస్కి ఇన్ని ముక్కలైతే ఇయ్యరు. మనం ఈజీగా ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం అనుకోండి,
ఇది ఒక ప్యాకెట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇద్దరు హ్యాపీగా తినొచ్చు, అంతే అంటారా? సో 300 రూపాయల్లో హ్యాపీగా లంచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వెయిటింగ్ కాడ. ఇది ఏం ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇది? బ్రౌనీ బ్లాస్ట్ అంట. శాండ్ బ్లాస్ట్ తిన్నాము, అన్ని తిన్నాము, ఇది ఒక రేంజ్లో కింద పోతుంది, అందుకే ఇప్పుడు ఫస్ట్ ఇది తినేద్దాము. సో బ్రౌనీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాను. వీడు ఫేక్తుండే అనుకుంటారు కదా, మీరు ఇక్కడికి వచ్చి తిని చూసి అప్పుడు చెప్పండి రాకి నిజం చెప్తుండే అబద్ధం చెప్తుండే. బ్లాస్టే ఇది. ఏ రేంజ్ బ్లాస్ట్ అంటే ఇగో చాక్లెట్ తోటి నిండిపోయింది. ఇప్పుడు నాకు అర్జెంట్గా టిష్యూ పేపర్ కావాలి, లేకుంటే ఇది కింద పడుతుందేమో. ఒక పని చేద్దాము, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ వీళ్ళ మెయిన్ టీం వాళ్ళతో మాట్లాడదాము, అసలు దీనికి విజన్ ఏంటనేది. ఓకేనా? వ్యూయర్స్ చూస్తారు కదా, ఐస్ క్రీమ్ డిజర్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఒకటి, ఇంత మంచి ఫుడ్ పెట్టిన టీం ఎవరు, ఇంత మంచి క్రియేటివ్ ప్లేస్ని పెట్టిన ఒక క్రియేటర్ ఉంటాడు కదా, ఈరోజు ఆ క్రియేటర్ తోటే ఉన్నాను. రెడ్ వెల్వెట్ వాఫుల్ with white chocolate విత్ వైట్ చాక్లెట్ and excellent. నాకు ఎట్లా అయిపోయింది తెలుసా ఇప్పుడు పరిస్థితి, నా ఫేవరెట్ చికెన్, ఫేవరెట్ డిజర్ట్స్. ఈ రెడ్ వెల్వెట్ అయితే నేను తినలేదు, ఇది కథం కాగానే అది మాత్రం ఖచ్చితంగా కథం పట్టిస్తాను. అంటే ఇప్పుడు నేను చికెన్ షవర్మాతో వాఫల్ టేస్ట్ చేయబోతున్నా, చూద్దాము ఎట్లుంటుందో. చాలా యూనిక్ అండ్ డిఫరెంట్. Yeah, sir. Variety taste మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ రెడ్ వెల్వెట్. సీరియస్లీ చాలా యూనిక్ అండి, ప్లీజ్ టేస్ట్ దిస్, సూపర్. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? It cost 130, sir. చూడండి, 130 రూపీస్, మస్ట్ టేస్ట్ డిష్. దీని పేరు మళ్ళీ ఒకసారి మా Red ఆడియన్స్, velvet. ఇట్ ఈస్ రెడ్ వెల్వెట్ వైట్ వాఫుల్. మాటలు లేవు. సో మీరు చూసారు కదా, హైజాక్ డ్రైవింగ్ నిజంగా మనసుని హైజాక్ చేసేసింది. ప్రతి డిష్ సూపర్బ్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. 500 రూపాయల లోపు, అంటే 200, 300, 400 అలా ఉన్నాయి డిషెస్. ఇదైతే 200 లోపే ఉంది డిష్ కూడా. డిజర్ట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, మెయిన్ కోర్స్ కానివ్వండి, సూపర్బ్ అంటే సూపర్బ్. సో ఈ ఎపిసోడ్ ఈ రోజుకి ఇంతే. మళ్ళీ వస్తాను మీ ముందరికి సరికొత్త ఎపిసోడ్ తోటి. మీ విజయ్ రాకీ సైనింగ్ ఆఫ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.